హైదరాబాద్ మీర్పేటలో వివాహిత వెంకట మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో గంటకో నిజాన్ని బయటపెడుతున్నాడు కిల్లర్ గురుమూర్తి. అనుమానంతో భార్యను టార్చర్ పెట్టిన గురుమూర్తి పండక్కి పిల్లల్ని ఊరికి పంపించి అత్యంత దారుణంగా మాధవిని మట్టుబెట్టాడు. ఆ తర్వాత గురుమూర్తి నడిపిన క్రైమ్ కథ ఖాకీలతో పాటు సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. 13 ఏళ్ల క్రితం మాధవిని పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లల తండ్రి అయిన భార్యని ఇంకా అనుమానించడం మాత్రం మానలేదు. అనుమానం పెనుభూతమై భార్యను చంపాలని స్కెచ్ చేశాడు. సంక్రాంతి సెలవుల్ని అడ్డం పెట్టుకుని పిల్లల్ని అత్తమామింటికి పంపించాడు. 2 రోజుల తర్వాత అంటే ఈ నెల 15న మాధవిని కిరాతకంగా చంపేశాడు. మటన్ కొట్టే చెక్క ముక్కను ఉపయోగించి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. కుక్కర్లో ఉడకబెట్టి ఆ తర్వాత ఎండబెట్టి పొడిగా మార్చాడు. పౌడర్ని జిల్లాలో చందన చెరువులో కలిపేశాడు. ఇక ఈ క్రమంలో యూట్యూబ్లో మర్డర్ చేశాక ఎస్కేప్ ఎలా అనే వీడియోస్ని పదే చూశాడట గురుమూర్తి. బంగారం, ఈ బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? అసలు ఎలా, ఎక్కడ, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎవరికి అనుమానం రాకుండా మాధవి తనతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని నమ్మించాడు. కానీ మాధవి తల్లిదండ్రులు గురుమూర్తి మాటల్ని నమ్మలేదు. తమ బిడ్డ ఆచూకీ చెప్పాలని మీర్పేట్ పోలీసుని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే భయంకరమైన నిజాలు బయటకొచ్చాయి. మృగాన్ని మించిన కిరాతకం, సైకోలు సిగ్గుపడేలా అమానవీయం. మనిషి అన్నవాడు ఇలా చేస్తాడా అనేంత దారుణం. గురుమూర్తి నిర్వాకం విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా షాక్ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, గురుమూర్తి ఇంత దారుణంగా వ్యవహరించడం నిజంగా సభ్య సమాజంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా భయం కలిగే పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా భార్యాభర్తల గొడవలే ఈ దారుణానికి కారణమా? ఇంకేమైనా కారణాలున్నాయా? అయితే పోలీసులు ఈ గురుమూర్తి చేసిందంతా నిజమా కాదా అనేటువంటి దానికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఇన్ జనరల్గానే ఒక హ్యూమన్ బాడీని పీసెస్గా కట్ చేయాలంటేనే చాలా గంటల పాటు టైం పడుతుంది. కానీ ఇక్కడ గురుమూర్తికి ఉన్నటువంటి టైం 16th, ఈ నెల 16th నుండి 18th వరకు. అంటే 16th రోజు తన భార్యని హత్య చేశాడు. అట్లాగే 18th రోజు వారి తల్లిదండ్రులను వెళ్ళి పోలీస్ స్టేషన్కి తన భార్య కనిపించడం లేదంటూ కంప్లైంట్ చేశాడు. సో ఈ 2 days టైంలో ఇంత సాధ్యమా ఒక మనిషికి హ్యూమన్ బాడీని పీసెస్గా కట్ చేసి వాటిని అన్నింటినీ కూడా ఉడకబెట్టి ఆ తర్వాత ఎండబెట్టినటువంటి దాన్ని ముక్కలుగా చేసి మళ్ళీ పౌడర్గా చేయడం అనేటువంటిది సాధ్యమా అనేటువంటి దానిపైన ఇప్పుడు పోలీసులకు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ పోలీసులు కేసుకు సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ ఇంకా రివీల్ చేయడం లేదు. ఎందుకంటే ఇంకా కేసుని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ మొత్తం ఘాతుకానికి ఒడిగట్టినటువంటి గురుమూర్తి నోరు తెరిచి పోలీసులకు ఏమైనా చెప్తేనే ఫర్దర్గా పోలీసులు ముందుకెళ్ళబోతున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన చెప్పినటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఆధారంగానే పోలీసులు కూడా మీడియాకి లీక్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం హ్యూమన్ బాడీని ముక్కలుగా చేసి పౌడర్ని అంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి చెరువులో పడేశారని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఆనవాళ్ళు కూడా లభించలేదు. సో రేపు సాయంత్రం వరకు ఖచ్చితంగా గురుమూర్తి చెప్పింది నిజమా కాదా తెలుస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు.